పాకిస్తాన్ ప్రధానమంత్రి నోటి నుంచినే ఒక కీలకమైనటువంటి ప్రకటన ఆపరేషన్ సింధూర్ గురించి. అజర్బైజాన్ పర్యటనలో ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, భారతదేశం మీదన దాడి చేయడానికి మా ఎయిర్ ఫోర్స్ సిద్ధంది, మా ఎయిర్ ఫోర్స్ అంతా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో, అంటే ఫస్ట్ పహల్గాం మీదన దాడికి సంబంధించి భారత్ మమ్మల్ని దెబ్బకొట్టడానికి సిద్ధంగా ఉందన్నటువంటి విషయం, మా మీదన ఏదైతే ఉగ్రవాద శిబిరాలంటూ మా దేశం మీదన స్ట్రైక్స్ చేసింది, ఆ స్ట్రైక్స్ గురించి తెలిసి యాక్షన్ తీసుకోమని చెప్పేసి నేను చెప్పాను. అంటే భారతదేశం మిస్సైళ్లతో దాడి చేసింది, ఉగ్రవాదుల శిబిరాల పేరుతో 24 ప్రదేశాల్లో దెబ్బతీసింది, దాంతో ఎయిర్ స్ట్రైక్ చేయమని చెప్పి నేను చెప్పాను. మా ఆసిఫ్ మునీర్ రెడీ అన్నాడు సైనిక చీఫ్. కరెక్ట్గా రాత్రికి ఫోన్ చేసి మన ఎయిర్ స్ట్రైక్స్ కంటే ముందు వాళ్ళు బ్రహ్మోస్ క్షిపణులు వాడారు, మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎయిర్ బేస్లు అన్నిటి మీద దాడి చేశారు, ఎస్పెషల్లీ రావల్పిండిలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం మీద కూడా దాడి చేశారు, ఎయిర్ బేస్ ప్రధాన బేస్ మీద కూడా దాడి చేశారు, టోటల్గా వాళ్ళు అనేక క్షిపణులతో దాడి చేశారు అని చెప్పి మా సైనిక చీఫ్ చెప్పాడు అన్నటువంటి విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు ఉండే టర్కీ, అజర్బైజాన్ల పర్యటన సందర్భంగా చెప్పుకొచ్చినటువంటి సందర్భం. అది ఇక్కడ విశేషం.